ఇప్పుడు ఈ సృష్టి అంతటినీ భగవంతుడే భరిస్తున్నాడు కదమ్మా, భగవంతుడే అయి ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ. దాని శంకరాచార్య ఒక చక్కని ఉదాహరణతో, ముఖ్యంగా మహిళలకి బాగా అర్థమయ్యే ఉదాహరణతో చెబుతున్నారు. సృష్టిలో కనిపించే చరాచర జీవరాశులు కేవలం మానవులు కాదు, చేపలు, కుక్కలు, పిల్లులు, తొండలు సహా ఇవి సహా, ఈ కుర్చీలు, మైకులు, ఈ స్తంభాలు, సమస్తం ఒక్కటే. ఆ ఒక్కటే అనేది ఎలా తెలుస్తుందయ్యా? సువర్ణాధ్యాయమానస్య సువర్ణత్వం చ శాశ్వతం, బ్రహ్మణో జాయమానస్య బ్రహ్మత్వం చ తథా భవేత్. బంగారపు ఆభరణం అర్థమైతే ఇది అర్థమవుతుంది. ఆభరణం చూసుకో అన్నాడు. ఆభరణాలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఈ మధ్య రేటు పెరిగింది కాబట్టి కొంచెం మానేశారేమో. కానీ ఏ ఆభరణం చూసినా దీన్ని కంకణం అన్నాం మనం, దీన్ని ఏదో ఉంగరం అన్నాం, దీన్ని గండపెండేరం అన్నాం, దీన్ని ఏదో హారం అన్నాం. మొత్తం బంగారమా కాదా? ఇంకేదైనా ఉందా ఇక్కడ? సువర్ణాధ్యాయమానస్య సువర్ణత్వం చ శాశ్వతం. సువర్ణం నుంచి పుట్టినటువంటి ఆభరణంలో ఏది శాశ్వతం అంటే ఆభరణం రూపం శాశ్వతం కాదు, బంగారం శాశ్వతం. ఎందుకని? అవసరమైతే కంకణం అమ్మేస్తాం. పెళ్ళి వచ్చిందండి, ఏమీ లేదు, ఏం చేస్తాడు? పండితుడైన వాడు వేసిన 2 కంకణాలు అమ్మేస్తాడు. లేదా మరి ఆయన డబ్బులు ఏం చేయమాట. అప్పుడు కంకణం ఏమైంది? అమ్మాయికి మంగళసూత్రం అయింది. ఇప్పుడు కంకణం రూపం వేరు, మంగళసూత్రం రూపం వేరు కావున వాడిన బంగారం ఒకటేగా. సువర్ణాధ్యాయమానస్య సువర్ణత్వం చ శాశ్వతం. బంగారపు ఆభరణాన్ని నువ్వు రూపం ఎలా మార్చినప్పటికీ అందులో బంగారం అనేది శాశ్వతంగా ఉండేటువంటి పద్ధతి ఉంది కదా. అలాగే బ్రహ్మణో జాయమానస్య బ్రహ్మత్వం చ తథా భవేత్. పరమాత్మ నుంచి పుట్టినటువంటి ఈ సృష్టి మొత్తంలో ఉన్నది ఆత్మతత్వమే, మిగిలింది మారుతూనే ఉంటుంది ఖచ్చితంగా అన్నాడు. మిగిలింది మారుతూ ఉంటుంది. కావాలంటే నన్ను మనం చెప్పుకున్నాం, మన శరీరాలు మారాయి అంతెందుకంటే మన బుద్ధులు మారలేదమ్మా. ఎవరు మనస్సును వారు పరిశీలించుకుంటే దిక్కుమాలిన మనస్సు పొద్దున్న ఆలోచించినట్టుగా మధ్యాహ్నం ఆలోచించట్లేదు, పెళ్ళి కాకముందు ఆలోచించినట్టుగా పెళ్ళి అయ్యాక ఆలోచించట్లేదు, పెళ్ళి అయిన తర్వాత 10 ఏళ్ళకి ఇంకో ఆలోచన చేస్తున్నాం. ఉద్యోగం ఉన్నప్పుడు ఆలోచన వేరు, లేనప్పుడు ఆలోచన వేరు. మనం మానేస్తే మనం మాట్లాడే విధానం వేరు, వారు తీసేస్తే మనం మాట్లాడే విధానం వేరు. మార్పు జరిగిపోతుంది అనడానికి ఇవన్నీ ఉదాహరణలు కావా? అవన్నీ నిజాలా మనం మాట్లాడేవన్నీ? ఒకరిని ఉద్యోగం నుంచి తీసేసారనుకోండి, వాడిని అడిగితే ఏం చెప్తాడు? సంస్థ మీద నేరాలు చెబుతాడు. అదే సంస్థ వాడిని కనుక్కుంటే వాడు ఎంత వేదవో నీకేం తెలుసు అంటాడు. ఏది నిజం ఏమో. ఇదే మనస్సులో మార్పు. ఈ మార్పు అంతా మనస్సులో జరుగుతుంది, దేహంలో జరుగుతుంది, చరాచర జీవరాశుల్లో జరుగుతుంది. మూలాధారమైన ఆత్మలో జరగదు. దానికి బలమైన ఉదాహరణ నేను చెబుతా. రైలు బండి ఎంత వేగంగానైనా వెళ్ళని, కింద పట్టాల్లో మార్పు ఉండదండి. అది అలాగే ఉంటాయి. ఆ పట్టాలు ఏం మారవు, అది అలాగే ఉంటాయి. రైలు పట్టాలు అర్థమైతే జీవితం అర్థం. రైలు బండి ఇవాళ గౌతమి ఎక్స్ప్రెస్ వెళ్ళింది, దాని తర్వాత గోదావరి పెడుతుంది, దాని తర్వాత ఇంకోటి ఎడుతుంది. పట్టాలు గౌతమికి అవే, గోదావరికి అవే. గోదావరి పట్టాలు వేరు, గౌతమి పట్టాలు వేరు, కోకెనడా పట్టాలు వేరు ఉండవు ఇక్కడ. అలాగే ఆడ మగ మానవులు జీవరాశులు ఇవన్నీ వేరు కావచ్చు, కానీ అన్నిటికీ మూలమైన పట్టాలు ఆది దంపతులే, పార్వతీ పరమేశ్వరులే. ఇంకో మాట లేదు ఇక్కడ. మూలం అదే. అందుకని బంగారం నుంచి పుట్టిన ప్రతిదానికి బంగారమే ఆభరణం. ఇప్పుడు నాకు ఇంకో సందేహం వచ్చింది ఈ పుస్తకం చదువుతుంటే. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల క్రితం చదివాను దీన్ని నేను. అప్పుడు ఒకసారి మళ్ళీ చదివాను ప్రసంగం కోసం. చదివినప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. పక్కగా తెలుసుకోవాలి కదా, పైగా అదోసంత పండితులం కదా, మాకు అదో శాపం. తర్కం చదువుకుంటే తర్కం వస్తుంది వెంటనే. ఆ సువర్ణపు ఆభరణాల్లో సువర్ణ లక్షణం కనబడుతోంది, అంతే కదా. మెరుపు. బంగారం అంటే ఏమిటండి? నునుపు, మెరుపు, విలువ ఇవన్నీ ఉన్నాయి కొన్ని. ఇవి ఆభరణంలో కనపడుతున్నాయి. మెరుపు, బంగారం ఆభరణం మెరుపు వేరు, వెండి మెరుపు వేరు, రాగి వేరు, అంతే కదా. బంగారపు లక్షణం ఆభరణంలో అది కంకణం కానీ, ఉంగరం కానీ, గండపెండేరం కానీ, హారం కానీ బంగారపు లక్షణం కనపడుతుంది. మరి సృష్టిలో ఉండేటువంటి మానవుల్లోనూ జీవరాశుల్లోనూ పరబ్రహ్మ లక్షణం కనబడుతుందా? ఇది నా అనుమానం. పరబ్రహ్మ లక్షణం అయితే ఇలాగ తత్తి కొడుకుల్లో ఉంటామో మనం ఇక్కడ. మరి మనం ఆయన నుంచే పుట్టినప్పుడు ఆయన లక్షణాలు మనకు ఉండాలి కదా. ఉన్నాయి పక్కా. ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణం ఉంది, అన్నీ కలిపి ఎక్కడా లేవు, అంతే లెక్క. ఒక మహానటుడికి 4 కొడుకులు పుడితే ఒకడికి తొడ వస్తుంది, ఒకడికి మెడ వస్తుంది, ఒకడికి మాట వస్తుంది, ఒకడికి మూట వస్తుంది. అన్నీ కలిపి ఒకడికి రావు, అంతే లెక్క. అన్నీ కలిపి ఎవరికి రాకపోదు. పరమాత్మ లక్షణాలు అన్నీ ఎవరికి వస్తాయంటే శంకరాచార్యకు వస్తాయమ్మా, రమణ మహర్షికి వస్తాయి.
ఎందుకంటే వాళ్ళు అంతా దానికి అంకితం అయిపోయారు. వాళ్ళ శరీరంలో ఇంకేం లేదు అసలు, అంతా మొత్తం అంకితం అయిపోయారు. అందుకే మలమూత్రాలు కూడా తగ్గిపోయాయి అన్నాం మనం. ఎందుకు తగ్గిపోయాయి? అంతా అంకితం అయిపోయారు. మనం అలా అయ్యామా? లేదే. ఉపవాసం ఒక్కరోజు అలా ఉండగానే ఇంకా 11 దాటకుండానే ఏమిటో అంటాం కానీ చెయ్యలేం పిన్ని. ఇది 11ంటికే, ఇంకా 6 అవ్వాలి. అది శివరాత్రి అయితే 12 అవ్వాలి. ఈలోపు ఈ ఉపవాసానికి 3 పత్రికల్లో ఫోటోలు, 4 టీవీల్లో స్టేటస్ రావాలి. మీరు ఇలాంటి ఉపవాసాలు చేస్తే ఏం ఫలితం ఇస్తుంది అది? ఆయన పూర్తిగా శంకరాచార్య అనగా, రమణ మహర్షి అనగా, మరొకరు ఇలాంటి యోగులు దానికి అంకితమైపోయారు పూర్తిగా. కాబట్టి వాళ్ళకి సర్వలక్షణాలు వస్తాయి. మనకు అవి లేవు. మనం కొద్దిగానే మరి ఎంతైతే అంతే వస్తాయి. అందుకే ఏ జీవినైనా మరి పరిశీలించండి, ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకత ఉంటుందమ్మా. మంచి చెడ్డల్లో కూడా ఒక తీవ్రత ఉంటుంది. ఆ తీవ్రత, ఆ శక్తి పరమేశ్వరుడు. దానికి లెక్క ఏమిటో తెలుసా? భగవంతుడి లక్షణాలు భగవద్గీతలో ఏం చెప్పాడండి? అచ్ఛేద్యోయమదాఖ్యోయమ క్లేద్యో అసోష్యయేవచ. అచ్ఛేద్య అయం, ఆత్మను నువ్వు ఛేదించలేవు అన్నాడు. అదాఖ్య అయం, ఆత్మను నువ్వు కాల్చలేవు అన్నాడు అర్జునుడికి చెబుతూ. అక్లేద్య అయం, ఆత్మను నువ్వు తడపలేవు అన్నాడు. అసోష్య అహం, ఆత్మను నువ్వు ఎండబెట్టలేవు అన్నాడు. ఇవన్నీ ఒక దాంట్లో లేకపోవచ్చు, కానీ మనం ఛేదించలేనిది మనకు కనపడుతుంది. ఆకాశాన్ని మీరు ఛేదించండి, కత్తి పెట్టి, కర్ర పెట్టి, ఏం పెట్టి కొట్టండి, తెమలదు. ఆ ఛేదించలేని లక్షణం ఆకాశం సాధించుకుంది. అది పెద్ద కొడుకు, దానికి నమస్కారం. ఆ లక్షణాలు అందరిలో ఉండాలంటే అది సాధించుకుంది. అది ఇంకో దాంట్లో ఉండకపోవచ్చు. అది ఆక్షోయం, కాలిపోయే లక్షణం. ఆకులకు ఉంటుంది, పుస్తకాలకు ఉంటుంది, మనుషులకు ఉంటుందమ్మా. ఒక పెద్ద నాపరాయం తీసుకొచ్చి మీరు నిప్పుల్లో కాల్చండి, ఎంత కాల్చినా దానికి ఏదైనా రంగు మారుతుందేమో, కానీ అది బూడిద కాదు, దాని లక్షణం కాదు. అంచేత కాల్చబడిన లక్షణం నాపరాయికి ఉంది, ఛేదింపబడిన లక్షణం ఆకాశానికి ఉంది. అక్లేద్యగా తడపడం మనకి పెద్ద ఉదాహరణ. బాత్రూములో అన్ని ప్లాస్టిక్ పెట్టండి, ఏది తడవదు. ప్లాస్టిక్ తడుస్తుందా? పడిన నీళ్ళన్నీ కారిపోతూ ఉంటాయి. మహా ఉంటే మనం గొడ్డెడు తుడుచుకుంటే అయిపోయి. ప్లాస్టిక్ తడవదు. కాబట్టి స్నానాల గదులు బయట ప్లాస్టిక్ వాడడం ఇబ్బంది. స్నానాల గదులు ప్లాస్టిక్కే వాడాలి. మీరు ఇనుము వాడితే తుప్పటిపోతుంది. అది ప్లాస్టిక్ అక్కడ వాడాలి, అక్కడ నిషేధం చేయకూడదు. ఇంకోటి కూడా ఉందండి, ఒక అభ్యాసం చేయండి, ఆత్మాభ్యాసం తెలుస్తుంది. ఏకత్వం తెలియాలి అంటే స్నానాల గదిలో ఉండే పెద్ద బకెట్లు, చిన్న బకెట్లు, దాని కింద పీట, అవసరమైతే ఏదైనా చిన్న చెత్త బుట్ట పడితే అది ఒకే రంగులో ఉండేలా చూడండి, మ్యాచింగ్. అదో సరదా. అప్పుడు అదేమో చిన్న చెత్త బుట్ట, ఇదేమో స్టూలా, ఇదేమో పెద్ద బకెట్టా, ఇదేమో మొగ్గ, ఇదేమో చిన్న బకెట్ట, ఇవన్నీ కలిపి ప్లాస్టిక్కేనా అయినప్పుడు ఆయనేమో పురుషుడా, ఈవిడేమో స్త్రీయా, అదేమో బల్ల, ఇదేమో తొండ, ఇవన్నీ కలిపి భగవంతుడే అని మనకు అర్థమైపోతుంది. ఈ చిన్న చిన్న అభ్యాసాలు ఇంట్లో చెయ్యాలి. అన్నీ ఒకే రంగు పెట్టండి, మార్చేయండి, ఏం పర్వాలేదు, పెద్ద ఖర్చు అయ్యేదేం లేదు ఇక్కడ. ఈసారి మీద బకెట్ పాడవద్దు, మళ్ళీ అదే రంగు కొనండి. 5-6 వస్తువులు ఒకే రంగులో అక్కడ కనపడుతూ ఉంటే ఏకత్వం కనపడటం లేదా? మరి దాన్ని ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నది ఏమంటే బకెట్ తీసామన్నాం, లేదు నువ్వు తీసింది ప్లాస్టిక్. ప్లాస్టిక్ రూపం బకెట్ రూపంలో ఉంది, అంతే కదా. అలాగే మగ్గు తీసాం, నువ్వు తీసింది ప్లాస్టిక్, అది మగ్గు కూడా ప్లాస్టిక్కే. ఆధునికమైన ప్లాస్టిక్ అర్థమైనా మనకు అర్థమైంది. నువ్వు తీసింది ప్లాస్టిక్, నువ్వు ఉపయోగించింది, నువ్వు డీల్ చేసింది ప్లాస్టిక్తో తప్ప బకెట్తోనూ మగ్గుతోనూ కింద పీటతోనూ కాదు. ఈ పీట, మగ్గు, బకెట్తోనూ ప్లాస్టిక్ యొక్క వివిధ రూపాలకి నువ్వు పెట్టుకున్న పేర్లు, వాటిలో ఉన్నది ప్లాస్టిక్కే. శంకరాచార్య బంగారం చెప్పాడు, మనం ప్లాస్టిక్ చెప్పాం, తేడా ఏం లేదు ఇక్కడ. ఆధునికం అంటే ఇది. నువ్వు డీల్ చేస్తున్నది, యు ఆర్ డీలింగ్ విత్ ప్లాస్టిక్, నాట్ బకెట్ ఆర్ స్టూల్ సంథింగ్. నువ్వు పూర్తిగా ప్లాస్టిక్తో వ్యవహరిస్తున్నావు. అంచేత నువ్వు దేశంలో ఎవరితో ఏ వ్యవహారం నడిపినా, నువ్వెవరికి కొడుకైనా, నువ్వెవరికి భర్త అయినా, నువ్వెవరికి భార్య అయినా, నువ్వు కాపరం చేస్తున్నది, నువ్వు కన్నది, నిన్ను కన్నది అందరూ భగవత్ స్వరూపాలే. ఇందులో తేడా ఏమీ లేదు. ఇప్పుడు ఎవరికి ద్రోహం చేస్తామండి? అందరూ భగవత్ స్వరూపం అన్నాక మనం ద్రోహం చేస్తామా? ఎందుకు వస్తున్నాయి తగాదాల గొడవలు? అందరూ దేవుడనే భావం లేదు ఇక్కడ. ఎక్కడికక్కడే మనం చుట్టరికాలు, బంధుత్వాలు, పేర్లు, రూపాలు అన్నీ పెట్టేసి వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళకి నేనంటే ఇష్టం, వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు, వాళ్ళతో నేను ఇలాగే ఉంటా అని గీతలు గీసుకున్నాం. కాబట్టి ఇదే ద్వైతం. అందుకే మనం అందరం దుఃఖంలో ఉన్నాం.
ఈ గీతలన్నీ తొలగిస్తే సమస్త జీవరాశి ఒకటే. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరాయా సంవిదుజృంభతే మనీషా పంచకం. యా బ్రహ్మాది పిపీలికాంతదనుషు ప్రోతా జగత్సాక్షిణి శైవాకం నచ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాకి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. యా బ్రహ్మాది పిపీలికాంతదనుషు ప్రోతా జగత్సాక్షిణి. బ్రహ్మదేవుడు మొదలు చిన్న కీటకం వరకు లోపల జీవశక్తి రూపంలో ఉన్నదే అమ్మవారు. విశ్వరూప జాగరణి అంటే మొత్తం ప్రపంచం అంతా ఆవిడే. మనం భేదం ఎందుకు చూపిస్తున్నాం? మన అహంకారం కారణంగా, మన మనస్సు కారణంగా. మార్చుకోవలసింది మన మనస్సుని, సృష్టిని కాదండి. ఈ సృష్టిలో మనం మార్చగలిగింది ఒకే ఒక్కరిని, అది మన్నే, ఇంకెవరిని కాదు. ఇక్కడ ఇంకెవరిని మార్చే ప్రయత్నాలు చేయదు, మన్నే మార్చుకుందాం. వారి ధోరణి మారదు అంటే ఎలా ఉండాలో మనమే నేర్చుకుందాం అంతే. బతికినంతకాలం అలాగే ఉందాం, వదిలిపోతాం. ఈ ఉపదేశాలు చేసి ఉపన్యాసాలు ఇచ్చి కోపాలు ఉపయోగం ఏం లేదు. ఇక్కడ తగాదాలు తప్పితే ఏం లేదు. వారు మారరు అంతే, వారు దానికి అలవాటు పడ్డారు అంతే. మన కర్మ వారి కర్మ, లేకపోతే మన సౌఖ్యమో వారి సౌభాగ్యమో అనుభవించడమే, ఏదైనా అంతే. అప్పుడు మార్పు మనం కోరవండి. అన్ని జీవితాలు బాగుంటాయి. ఉద్యోగంలో మార్పు లేదు, సంసారంలో మార్పు లేదు, మన ఆలోచనలో మార్పు లేదు, స్థిరంగా ఉంటాం ఖచ్చితంగా. ఇవాళ ప్రతిదీ మార్చేద్దామని చూస్తున్నాం కాబట్టి మనం మొత్తం మన జీవితం అంతా మారిపోయింది. ఇక్కడ మారేది ప్రపంచం, మారనది పరమాత్మ. ఏది కావాలో తెలుసుకోని చెప్పాడు ఆయన. అలాగే ఇంకో అదాక్షు అక్కలేద్యో అసోష్యేవచ. ఎండంది కూడా కావాలి, అసోష్య ఎండంది. స్పాంజీ రమ్మని తుడుస్తూ ఉంటారు కదండి, బలాలు తుడిచే స్పాంజీ. మీరు ఎంత ఎండలో పెట్టండి అది అలాగే ఉంటుంది. మహా అయితే కాలిపోతుందేమో, కానీ ఎండడం అనేది ఉండదు. దానికి కాలిపోతుంది అది ఇంకా ఎక్కువైతే. ఎండడం అనేది ఉండదు. ఇంకా ఎండడం వేరు, కాలిపోవడం వేరు కదా. బట్టలు ఎండుతాయి, కాలిపోవు. అంతే. నాపరాయి వేడెక్కచ్చు కానీ కాలిపోదు, కాలి బూడిద కాదు అది. ఎండడం అనేది ఉండదు దానికి, అలా మెత్తగానే ఉంటుంది. దాని లక్షణం అది. ఇలా మనకు ఆధునిక వస్తువుల్లో కూడా రకరకాలు కనపడుతున్నాయి ఇక్కడ. అంటే మెత్తగా ఉండడం అనే లక్షణం, ఎండకుండా ఉండే లక్షణం అనేది ఒక స్పాంజిలో ఉంటే, నీ ఎంత తడిసినా తడబడకుండా ఉండే పరమాత్మ లక్షణం కనుక ప్లాస్టిక్లో ఉంటే, ఛేదించినా ఛేదింపబడకుండా ఉండే లక్షణం ఆకాశంలో ఉంటే, అలా ప్రతి లక్షణం ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయి. అంటే ఒక తండ్రి లక్షణాలు, ఒక తల్లి లక్షణాలు, నలుగురు పిల్లలకి 4 లక్షణాలు వచ్చినట్టే అమ్మవారి యొక్క ఆత్మ లక్షణాలు ఈ సృష్టిలో సమస్త జీవరాశులకి తలొక్కటి ఇచ్చింది. ఆవిడ తలొక్కటి ఇచ్చింది. ఆస్తి పంపకాల్లో అన్యాయం దేవుడు చేయడు. అందుకే మనం ఎలా గౌరవించాలి? భగవద్గీతలో భగవంతుడు చెబుతున్నాడు, యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఎవరిలో ఏ ప్రతిభ కనిపించినా అది నాదే అని గ్రహించు, నోరు మూసుకో అని చెప్పాడు. ఒక అబ్బాయి పద్యాలు బాగా అప్పగించాడు, అది భగవత్ ప్రతిభ. అతని నోటి ద్వారా వ్యక్తమైంది. ఆ శక్తిని ఆయన వినియోగించుకున్నాడు. అదే వయస్సు వాడికి ఇంకోటికి ఆ శక్తి ఉంది, వినియోగించుకోవట్లేదు వాడు. వినియోగంలో తేడా తప్పితే అనుగ్రహంలో తేడా ఉండదు. అనుగ్రహం ఒక్కటే. అనుగ్రహం గురించి ఏదో ప్రత్యేకం కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదని మాట్లాడద్దండి. అర్థం లేక మాట్లాడు. అనుగ్రహం అంటే అనుసృత్య గ్రహణం. భగవంతుడిని అనుసరించి నువ్వు గ్రహించాలి, కానీ ఆయన ఇచ్చేది ఏం లేదు ఇక్కడ. అనుసృత్య గ్రహణం, అనుగ్రహణం. లోపల ఉందా శక్తి, నువ్వు తోడుకోవాలి. నువ్వు తోడుకున్న కొద్దీ వస్తుంది. నువ్వు తోడుకోకుండా కూర్చొని నేను పూజ చేస్తాను నువ్వే తోడంటే తోట ఆయన. పూజకి తగిన ఫలితమే ఉంటుంది, ఉత్తమ జన్మ వస్తుంది. ఈ శక్తి రాదు. అంచేతను ఏం చేయాలో మనం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు 1-2 శ్లోకాలతో ఒక 10 నిమిషాలు, పావు గంటలో మనం సెలవు తీసుకుందాం. ఈ ఆత్మనిష్ట అలవాటు అవ్వాలి అంటే భేద బుద్ధిని మార్చుకోవాలి. అన్నింట్లోనూ ఏదో లోపాలు వెతుకుతూ ఉండడం, ఆరోపణలో ఆక్షేపణలో చేస్తూ ఉండడం మానేయాలి. ప్రతి వ్యక్తికి వాళ్ళ బలహీనతలు వాళ్ళకుంటాయి, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటాయి, అలాగే వాళ్ళ గొప్పతనాలు వాళ్ళకుంటాయి. 2 కులాల మధ్యలో కానీ, 2 మతాల మధ్యలో కానీ, 2 జాతుల మధ్యలో కానీ, 2 ప్రాంతాల మధ్యలో కానీ, స్త్రీ పురుషుల మధ్యలో కానీ ఏ భేదము చూడకపోవడమే అద్వైతం. స్వల్పమప్యంతరం కృత్వా జీవాత్మ పరమాత్మనోః యో అవతిష్ఠతి మూఢాత్మా. స్వల్పమప్యంతరం కృత్వా జీవాత్మ పరమాత్మనోః యో అవతిష్ఠతి మూఢాత్మా. ఆయనకి భయం తస్యాభిభాషితం యో అవతిష్ఠతి మూఢాత్మా. భయం తస్యాభిభాషితం. భయం ఎందువల్ల కలుగుతోంది అని ప్రశ్న వచ్చింది. మేము ఎప్పుడో 88లో నేను తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేసినప్పుడు మా గురువుగారు కొత్తపల్లి వీరభద్రరావు గారు అమెరికా నుంచి వచ్చిన ఒక పరిశోధకుడు మాకు పరిచయం చేశారు. అమెరికా నుంచి
ఆయన పరిశోధకుడు మాకు వచ్చాడు. ఈయన కొంచెం ఫారిన్ పరిశోధనలు బాగుంటాయరా, వాళ్ళు చాలా శ్రద్ధగా చేస్తారు, ఆయన మాటలు మీరు వినండి అంటే మేము విన్నాం. మేము ఆశ్చర్యపోయింది. ఆయన మీరు ఏ టాపిక్ మీద పరిశోధన చేస్తున్నారని అడిగాం. ఆయన ఏమన్నాడో తెలుసా? ఫియర్ అన్నాడు. ఫియర్ మీద పరిశోధన? మన దేశంలో ఎక్కడ మీరు ఈ మాట వినరండి, అదే తేడా. ఫియర్, ఎస్ ఐఎమ్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ ఫియర్. వాట్ ఈజ్ ఫియర్? హౌ ఇట్ హ్యాపెన్, హౌ ఇట్ బోర్న్, హౌ ఇట్ గోస్, ఇది చెప్తున్నాడు. భయం మీద పరిశోధన ఏమిటి? భయం, ధైర్యం, ఇటువంటి వాటి మీద పరిశోధన. అసలు మనకు ఆ ధైర్యమే లేదు ఇక్కడ. మనకు అవి సమస్యలు కావు. మనం చేసే పరిశోధన ఏమిటంటే అనంతపురం జిల్లా జానపద గేయాలు, దానికి పిహెచ్డి. ఇంకోటి బయలుదేరతాడు, పక్కన నుంచి వాడు కడప జిల్లా జానపద గేయాలు, దానికి పిహెచ్డి. వీళ్ళిద్దరూ ఉద్యోగాల కోసం కొట్టుకుంటారు. ఓ 100 పాటలు సేకరించని వాటిని కలిపి కుట్టేయడం, రాసేయడం, అంతే. పిహెచ్డి చాలా తేలిగ్గా ఇచ్చేస్తున్నారండి ఇవన్నీ. ఆయన భయం మీద పరిశోధన అంటే మాకు ఆశ్చర్యమైంది. మా గురువుగారు అందుకేరా మీకు ఈయన పరిచయం చేసింది, వాళ్ళ అలా ఉంటాయి అంటే. అప్పుడు ఆయన ఏదో మాట్లాడుతుంటే నేను అడిగాను, మీ పరిశోధన అయిపోయిందంటే, చాలా దేశాలు తిరిగాను, నాకు సమాధానం దొరకలేదు. చాలా మతాలు చూశాను, మా మతం వాళ్ళది క్రైస్తవ మతం లేదు, మా గ్రంథాలు చదివాను, అనేకం చదివాను, నాకు సమాధానం దొరకలేదు. కేవలం శంకరాచార్య అద్వైతంలో దానికి సమాధానం దొరికింది అన్నాడు. ఇంకా నేను ఆపేశాను పరిశోధన, ఇప్పుడు నేను థీసిస్ రాయబోతున్నా అన్నాడు. ఆ సమాధానం ఇది వేదం చెప్పిన మాట. స్వల్పమప్యంతరం కృత్వా జీవాత్మ పరమాత్మనోహో. అతను చెప్పింది కూడా విచిత్రం, అపరోక్షానుభూతితో దొరికింది నాకు అన్నాడు ఈ శ్లోకం. అప్పుడు మా గురువుగారు తక్కువ వారు కదా, ఆయన వేదంలో ఉదహరించాడు. శంకరాచార్య వేదంలో మాట చెప్పారు అంటే, అవునండి అది విన్నాను నేను, కానీ నాకు ఈ శ్లోకంలో దొరికింది అన్నాడు. ఈ శ్లోకమే, స్వల్పమప్యంతరం కృత్వా జీవాత్మ పరమాత్మనోహో యో అవతిష్ఠతి మూఢాత్మ భయం తస్య అభిభాషితం. జీవుడికి దేవుడికి ఏమాత్రం భేదం నువ్వు చూసినా సరే వెంటనే వచ్చి పడేది భయమే. నేను జీవుణ్ణి, నేను కష్టాల్లో ఉన్నాను, నాకు ఈ జన్మ ఎందుకు వచ్చిందో, ఇచ్చినవాడు ఎవడో వాడి కాళ్ళు ఎట్టుకుందాం. అసలు ఏమంటే నాకు అర్థం కాదు. ఒక స్వతంత్రమైన ప్రశ్న వేస్తున్నాను, దేవుడు సహా. నేను మమ్మల్ని సృష్టించమని ఆయనకి ఎవడు చెప్పాడండి? ఫండమెంటల్ క్వశ్చన్. దేవుడిని ఎందుకు అడగం మనం ఈ విషయాన్ని? దమ్ములేక. దేవుడే సృష్టించాడు, ఆయన సృష్టి ప్రకారం అంతా నడుస్తుంది, ఆయన నిర్ణయించినట్టే అంత మనం బానిసలం. బానిసలం ఏమిటండి? బానిసలను సృష్టించమని ఆయనకి ఎవరు చెప్పారు? సృష్టి మానేయమనండి, ఎవరు చేయమన్నారు? వాళ్ళు ఇష్టం కూర్చొని సృష్టి చేస్తారా? మనతో ఆడుకుంటారా? ఇక్కడ వాడికి ఎక్కడి నుంచి వచ్చింది ఫ్రీడమ్? దిస్ ఈజ్ ది ఫండమెంటల్ క్వశ్చన్ పోజ్డ్ బై శంకరాచార్య ఓన్లీ. ఆయన మాత్రం వేస్తాడు ఇది. దేవుడు వేసే ప్రశ్న ఇది. చాలా తప్పుడు సిద్ధాంతాలు అంటవి. ప్రతిదీ భగవంతుడు నిర్ణయిస్తాడండం, ఇది భగవంతుడు ఆడుకునే ఆట. చాలా పొరపాటు మాట అండి. ఎవడి జీవితాల్లో ఎవడో ఆడుకోవట్లా. ఇంతమంది జీవితాల్లో ఆడుకోవాలని ఆయన అనుకోవాలా. ఆడుకుంటే ఆటవికుడు అవుతాడు, కిరాతకుడు అవుతాడు. మన జీవితాలతో ఆడుకోవడానికి ఆయన ఎవడండి? ఆడుకుంటున్నది మనమే, ఆట ఆడుతున్నది మనమే, ఆటల్లో పావులము మనమే. సర్వం కల్విదం బ్రహ్మ. అది ఒకటే సమాధానం. ఆడుకుంటున్న దేవుడు కూడా నువ్వే, నన్ను ఎవడో ఆడుకుంటున్నాడని భ్రమలో భావిస్తున్నది కూడా నువ్వే, ఆటలో పావు కూడా నువ్వే. ఎప్పుడు ఈ జ్ఞానం తెలుసుకుంటావో ఆట నుంచి విముక్తి నీకంతే లెక్క. నువ్వే సృష్టించుకున్నావు ఈ జీవితాన్ని, ఈ సృష్టిని మొత్తం. ఒక వ్యక్తి ప్రత్యేకంగా కైలాసంలోనో వైకుంఠంలో డామ్ అని సృష్టించారు. ఇదేమి ఇంద్రజాలం కాదు ఇది. అలా చేస్తే ఆయన నేరస్తుడు అవుతాడు. మేము అడగకుండా మమ్మల్ని ఎందుకు సృష్టించావు నువ్వు, మాకెందుకు ఈ బాధలు? ఏదో పాత సినిమాలో పాట ఒకటి ఉంచండి, బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. ఇది ప్రశ్న, చాలా సీరియస్ ప్రశ్న. ఇది సినిమా పాట కాదు అది. మమ్మల్ని బొమ్మ చేసావా, ప్రాణం పోసావా, ఆడుకుంటున్నావు. ఆయనకు ఎవరిచ్చారండి అధికారాన్ని? దేవుడైనా కానీ నిలబట్టి అడుగుదాం. అలా చేయట్లేదమ్మా, ఆయన దుర్మార్గుడు కాదు. ఆడుకుంటున్నది నువ్వే, ఆడుతున్నది నువ్వే, ఆటలో ఓడిపోయేది నువ్వే, ఆటలో గెలిచింది నువ్వే. ఎందుకు వచ్చింది ఈ గొడవ అంటే ఇదంతా ద్వైతం వల్ల వచ్చింది, అద్వైతం వల్ల పోతుంది. అంతా ఒక్కటే నువ్వు గ్రహించట్లా. ద్వితీయాద్వైభయం భవతి. వేదం చెప్పిన మాట మా గురువు గారు చెప్పారు. తర్వాత వెతుక్కుని నేను వేదాల్లో చూస్తే అద్భుతమైన మాట రాయిది ఉపనిషత్తులో. ఏతస్మిన్నుదరమంతరం కురుతే అధ తస్య భయం భవతి ద్వితీయాద్వైభయం భవతి అని వేదం చెప్పింది.
దాన్ని శంకరాచార్య ఇక్కడ శ్లోకంలో చెప్పారు. నువ్వు జీవాత్మకి పరమాత్మ మధ్యలో స్వల్పమప్యంతరం కృత్వా, ఏ చిన్న లక్షణం ద్వారా నువ్వు భేదం పెట్టినా భయం తస్యాభిభాషణం, వెంటనే భయం వచ్చి పడుతుంది. ఉన్నది ఒకటే అనుకుంటే ఏ భయం లేదు. కాబట్టే ప్రహ్లాదుడిని దేవుడు కాపాడాడంటే ఎలా కాపాడాడండి? సినిమాలో చూపించినట్టుగా విష్ణుమూర్తి దిగొచ్చి అడ్డుకోలేదండి, అది పొరపాటు. అది ఆయన ఏం చేశాడో మీకు నృసింహ పురాణంలో చదవండి, ఎర్రాప్రగడ నృసింహ పురాణంలో ఉంటుంది. ఆ పొడిచే శూలం, పొడిచే మనిషి తాను అన్నీ ఒక్కటేని భావించాడు, అందుకే శూలం ఆయన ఏం చేయాలి. ఆ పద్యాలు ఉన్నాయి ఇక్కడ. పోతన గారి భాగవతంలో ఎక్కువ లేవు, ఎర్రాప్రగడ నృసింహ పురాణంలో అద్భుతంగా ఉన్నాయి. మీకు అవి తెలుసుకోవాలంటే నేను యాదగిరిగుట్ట క్షేత్రంలో కింద సంవత్సరం మార్చి నెలలో నృసింహ పురాణం మీదే మాట్లాడాను ఎక్కువ. అందులో ఈ పద్యాలు చెప్పాను. అది మా శ్రీ గరికపాటి నరసింహరావు అఫీషియల్లో ఉంది, నృసింహ వైభవం అని. అది వినండి, అందులో ఆ పద్యాలు చెప్పాను. ఎర్రాప్రగడ పట్టుకున్నాడు ఆ పాయింట్. పోతన గారు దాన్ని కొంచెం పక్కకి పెట్టాడు. ఆయనదంతా భక్తి వ్యవహారం, ఎర్రాప్రగడ పూర్తి జ్ఞాన మార్గం. ఆయన పట్టుకున్నాడు నృసింహ పురాణంలో. ఆయన రాక్షసుని పొడిచే బంటుని, ఆయన చేతిలో బల్యాన్ని, ఆ తనని, అంతా ఒక్కటే, సర్వం కల్విదం బ్రహ్మాన్ని భావించాడు. కాబట్టి కనుక ఆ బాధ తెలియలేదు, అది ఆయన ఏం చేయలేదు. ఇక్కడ జరుగుతున్నదాన్ని సాక్షిగా భావించాడు. అదే అద్వైతం. సర్వమున్నతన దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చర్చితారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి, సర్వమున్నతని దివ్య కళామయం అని వదిలేశాడు ఆ విషయం. తాను వేరు విష్ణువు వేరు అనుకున్న ప్రహ్లాదుడు పూజ చేయలా, నేనే విష్ణువునే అనుకుని చేశాడు ఆయన. అందుకే అహమిత్యంతర్విభావయే మహేషీం, నేను అనుకుని చేస్తేనే ఆ పూజ సరైన ఫలితాలు ఇస్తుంది. లేకపోతే పిల్లల్ని ఇస్తుంది, ఉద్యోగాలు ఇస్తుంది, ఏదో అంతే భౌతిక ఫలితాలు ఇస్తుంది, అంతకంటే ఉండదు. అసలైన ఆత్మజ్ఞానం పొందాలంటే అది మనం అనుకోవలసిందే, ఇంకో మాట లేదు ఇక్కడ. అందుకని ఏమాత్రమూ భేదం చూడొద్దు, ఇదంతా కూడా భగవంతుడు సాధిస్తున్నదే అనేటువంటి భగవంతుని రూపమే. జీవాత్మకి పరమాత్మకి భేదమే లేదంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇప్పుడు దాన్ని వైజ్ఞానికంగా చెప్పుకుని మనం ముగింపు చెప్పుకుందాం. భౌతిక శాస్త్రం లోతుగా చదివితే శంకరాచార్య వేదాంతం అంతా అర్థమవుతుంది. ఒక 100 ఏళ్లుగా శంకరాచార్య 8వ శతాబ్దం వాడు, 1200 ఏళ్ల క్రితం వాడు. ఆయన కాలాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి. మన వాళ్ళు ఈ జ్ఞానంలో ఎంత ముందున్నారో అర్థమవుతుంది. భౌతిక శాస్త్రంలో ఫిజిక్స్లో ప్రత్యేకం ఒక 100 ఏళ్ల బట్టి 1920 ప్రాంతాల నుంచి ఈ 2025 వరకు భౌతిక శాస్త్రంలో వచ్చిన నోబెల్ బహుమతులు మీరు గమనించండి. ఐన్స్టీన్, హైసెన్బర్గ్, న్యూటన్ దగ్గర నుంచి మొత్తం ఐన్స్టీన్, హైసెన్బర్గ్, లూయిస్ డిబ్రోగ్లీ అని ప్యారిస్లో ఉంటాడు ఆయన. ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. దేనికి వచ్చింది తెలుసా? ఆయన చెప్పింది ఏమిటో తెలుసా? సృష్టికి మూలమైనవి అణువులు, ఆ అణువులను పార్టికల్స్ అంటాం కదా, అణు కణాలను పార్టికల్ అంట. పార్టికల్స్ కదా, అవి కణాలే కాదండి, తరంగాలు కూడా అవుతున్నాయి. అవి కణం అంటే గుండ్రంగా ఉంటుంది, అది తరంగం కూడా అవుతుంది. తరంగం వేరు, కణం వేరు కదా. అది పార్టికల్, అది వేవ్ కూడా అవుతుంది అని సిద్ధాంతం కనిపెట్టి దానికి ఆయన ఏం పేరు పెట్టాడు? వేవ్ కిల్స్ అని పేరెట్టాడు. తరంగంలో వేవు, పార్టికల్స్లో కిల్స్ తీసుకుని వేవ్ కిల్స్ అని కొత్త మాట పుట్టించాడు. మాకు విమానాల్లో చూడండి, మెడ చుట్టూ పెట్టుకునే తరగడా ఓటిస్తారు, నెక్ పిల్లు అంటారు. అది మేము కొన్నాం ఎప్పుడో 15 ఏళ్ల క్రితం, విమాన ప్రయాణాలు పెరిగే కొన్నాం. దాన్ని నాకు ఇంగ్లీష్ పేరు నాకు ఇష్టం ఉండదు. దానికి నేను ఏం పేరు పెట్టాను తెలుసా? ఇదేమిటి, నెక్కలో నే తీసుకున్నాను, టెక్కెములో కెమ్ తీసుకున్నా, 2 కలిపి నెక్కెమ్ అని పెట్టాను నేను. మా ఇంట్లో ఎప్పటికీ నెక్కెమ్ అనే వాడతాను దాన్ని. తెలుగు పేరు ఎందుకు పెట్టకూడదు? బోర్డు ఇంగ్లీష్ పేరు నెక్ పిల్లో ఏంటి? నెక్కలో నే తీసుకున్నాను, పిల్లోలో టెక్కెమ్ అంటాం కదా, టెక్కెమ్ అంటే తలగడ, టెక్కెములో కెమ్ తీసుకున్నా, నెక్కెమ్ అన్నాను. ఇంట్లో మా కుటుంబ సభ్యులందరూ నెక్కెమ్ అనే అంటారు, అలవాటు అది. అందుకని ఆయన ఏం చేశారంటే, ఈ లూయిస్ డిబ్రోగ్లీ అని ప్యారిస్ ఆయన పరిశోధన చేసి, ఇవి కణాలు అనుకున్నాం, పార్టికల్స్, ఇవి వేవ్స్గా కూడా మారుతున్నాయి, తరంగాలుగా. వీటిని కణం అనలేం, తరంగం అనలేం, వేవ్ అనలేం, పార్టికల్ అనలేం. అందుకని పార్టికల్లో కిల్లు, వేవ్లో వేవ్ కిల్స్ అని కొత్త మాట పెట్టాడు. ఆయనకి నోబెల్ బహుమతి ఇచ్చారు. దానికి మూల సిద్ధాంతమైన శంకరాచార్యకి ఎన్ని నోబెల్ బహుమతులు ఇవ్వాలండి, మనం అప్లై చేయలేదు. కానీ ఇంకో మాట చెబుతా ఆశ్చర్యపోతారు. దట్ ఈజ్ మై ఇండియా. మ్యాక్స్ బోర్న్ అపూర్వమైన పరిశోధకుడు. ఆయనకి 1940లో నోబెల్ బహుమతి వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? అసలు ఈ సృష్టికి మూలమైన తరంగాలు ఉన్నాయే, ఈ వేవ్ కిల్స్, ఆయన తర్వాత ఈయన చెప్పాడు అనమాట. ఆయన తర్వాత ఈయన ఏం చెప్పాడు అంటే,
ఆయన ఈ 16వ శతాబ్దం శాస్త్రవేత్త, ఈయన 19వ శతాబ్దం. ఈయన చెప్పాడంటే అవి తరంగాలు ప్రాబబిలిటీ వేవ్స్ అన్నాడు. ప్రాబబిలిటీ వేవ్స్ అంటే పక్కాగా చెప్పాలంటే మిథ్యా తరంగాలు. ప్రాబబిలిటీ అంటే అవకాశం ఏంటండి? దెర్ ఈజ్ ప్రాబబిలిటీ అంటారు, అంటే అయ్యే అవకాశం ఉంది, అవ్వకపోవచ్చు కూడా. ప్రాబబిలిటీ వేవ్స్ అన్నాడు ఆయన. దానికి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఇలాంటి కొన్ని వందల నోబెల్ బహుమతులు పొందిన భౌతిక శాస్త్ర సిద్ధాంతాలకి మూలం శంకరాచార్యాద్వైతం. శంకరాచార్యాద్వైతం. ఆ మహానుభావుడికి ఎన్ని నోబెల్ బహుమతులు ఇస్తే సరిపోతుందండి? 32 ఏళ్లకి వెళ్ళిపోయాడే మహానుభావుడు. తల్లికి కర్మకాండకి రెడ్డరా అంటే సాటి పండితులు ఒక్కడు సహకరించలేదు. ఏం దేశం అండి ఇది? ఏం దేశము? ఆయన విదేశాల్లో పుట్టుంటే ఒక 100 నోబెల్ బహుమతులు వచ్చి ఉండేవి ఆయనకి. ఈ దేశంలో బహుమతులు రాకపోగా తల్లి కర్మకాండకు సహకరించమంటే సాటి బ్రాహ్మణులు రాలేదమ్మా. ఏమనాలి? నువ్వు సన్యాసి, నువ్వు కర్మ చేయకుండా ఏం చేయ, నువ్వు చేస్తావు పోని, వాడు చేయడు, మన చేయనివాడు. ఒళ్ళు మండి అయినా తల్లి శవాన్ని భుజం మీద వేసుకుని ఇంటి వెనకాలే దహనం చేసి మీకు అందరికీ ఇదే గతి పడుతుంది అన్నాడు ఆచార్య వాక్కు. ఇప్పటికీ కాలడిలో ఇంటి వెనకాలే శవాన్ని దహనం చేస్తారమ్మా. వాళ్ళ కర్మ. ఒక మహానుభావుడిని అవమానించినందుకు. ఏమి దేశం ఇది? ఏమి దేశం? ఎవరిని ప్రోత్సహించింది కనుక. ఎవడైనా పరిశోధన చేస్తుంటే మరి పరిశోధన చేస్తే డబ్బులు రావురా, సాఫ్ట్వేర్ చదవరా, అంతే లెక్క. వాడు పరిశోధన చేస్తున్నాడు, వాడు పాట పాడుతున్నాడు, వాడు తత్వం తెలుసుకోనియండి. ఎంతసేపు డబ్బులేనా? డబ్బులు వస్తాయా? డబ్బులు రాకపోతే డబ్బుల తర్వాత జబ్బులు కూడా వస్తాయి. ఇది అందుకోసం నేను ఇవి చెబుతున్నా ప్రత్యేకించి. ఈ వ్యాసం కొప్పా కృష్ణమూర్తి గారు 2005 సంవత్సరంలో ఋషిపీఠంలో రాశాడు ఈ వ్యాసం. షణ్ముఖ శర్మ గారి పత్రిక ఉంది కదా ఋషిపీఠం, అందులో 2005 సంవత్సరంలో కొప్పా కృష్ణమూర్తి గారు ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్య అని వ్యాసం రాశాడు. అది నేను చదివి చెబుతున్నా. ఇవాళ పొద్దునుంచి నాకు ఆ వ్యాసాలు చదవడమే పని. ఎందుకంటే ఏం చెప్పినా శాస్త్రీయంగా చెప్పాలి, వైజ్ఞానికంగా చెప్పాలి. నమ్మకాల ప్రకారం మీరు దీన్ని ఆచరించాల్సిన అవసరం లేదమ్మా. ఇది పూర్తి సైంటిఫిక్. అద్వైతం అంటే సైంటిఫిక్. మోస్ట్ సైంటిఫిక్ రిలీజియన్ ఇన్ ది హోల్ వరల్డ్ ఈజ్ హిందూయిజం ఓన్లీ. అనుమానమే లేదు. అంచేతన మనం ఎక్కడ అంతా బ్రహ్మస్వరూపమైతే భేదం ఎక్కడ చూపిస్తున్నాం? భౌతిక శాస్త్రం కూడా అంగీకరించింది. ఇంకా ముందు మీద క్వాంటమ్ థియరీ నిన్న చెప్పింది ఊరికే చెప్పలేదు నేను. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అర్థమైతే క్వాంటమ్ అవిభాజ్య కణము అన్నవే మూల కణం. అదే లోపల మన ఆత్మ, మూల కణమే ఆత్మ. అది ప్రపంచమంతా ఉంది, నీలో కూడా ఉంది. మన శరీరంలో ప్రతిబింబం రూపంలో ఉంది వచ్చిన సమస్య. ఆ ప్రతిబింబానికి మూలమైన బింబం మీద మనం దృష్టి పెడితే ప్రతిబింబం మాయం. ప్రతిబింబం అద్దంలో ఎప్పుడు కనపడుతుందండి? మనం ఎదురుగా ఉన్నప్పుడు. మనం లేకపోతే కనపడదు కదా. అంచేది ఈ ప్రతిబింబప్రాయమైన శరీరము, మనస్సు, జీవితము కూడా మనం భావిస్తున్నంత కాలమే ఉంటుంది. ఇది భావించకపోతే ఏమీ లేదు. కోమాలోకి వెళ్ళేవాడికి ఏముందండి? ప్రత్యక్ష ఉదాహరణ. 30 ఏళ్ళు కోమాలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏముంది చెప్పండి? అలాగని వాళ్ళు పోయారంటారా మీరు? డాక్టర్ గారు ఒప్పుకోడు. డాక్టర్ గారు ఒప్పుకోడు, మనం ఒప్పుకున్నా. మెంటలీ డెడ్, నాట్ ఫిజికల్లీ డెడ్. ఎందుకంటే ఇంకో 6 ఎకరాలు లాగేయాలి కదా. వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ సైన్స్ ప్రకారం వాళ్ళు ఒప్పుకోరు. అలా ఉంచి 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 ఎప్పుడో పోయాడంటారు. ఏమున్నాడు? ఎవరో తెలియకుండా ఉన్నాడు, కానీ ఉన్నాడు. ఎవరున్నారు? మెదడు లేదు. బ్రెయిన్ డెడ్ అంటున్నారు మీరు. మెదడు లేదు, శరీరం పనిచేయట్లేదు, కానీ ఊపిరి తీసుకుంటున్నాడు. సమస్య ప్రాణన్నేవ ప్రాణో నామభవతి. అతనిలో ఇతర శక్తులన్నీ, వినికిడి శక్తి, చూసే శక్తి, ఆలోచించే శక్తి సమస్తం పోయినా ఊపిరి తీసుకునే శక్తి రూపంలో భగవంతుడు ఉన్నాడు కోమా ప్రాణిలో కూడా. అందుకే అతను చావలేదు. ప్రాణన్నేవ ప్రాణో నామభవతి. ఆ ఊపిరి తీసుకోవడం కూడా మానేసిన రోజునే అతను చనిపోయాడంట. లేకపోతే అన ఒక కూర బాగుంది, ఆ కూర మీదే దృష్టి పెట్టి తినండి, ఇంకేం మాట్లాడకండి. అది బ్రహ్మాభ్యాసం. అది బ్రహ్మాభ్యాసం. ఇటువంటి కూరలు ఎక్కడ దొరుకుతున్నాయి? ముందే 2 కేజీలు కొనుక్కోవాలి. ఇదంతా వద్దు, చెత్త. మాట్లాడదు దాని గురించి. నో కామెంట్. దాన్ని అనుభవించు, ఆస్వాదించు, మాట్లాడకు. అప్పుడు కూర అర్థమైతే అన్ని కూరమావతారం కూడా అర్థమవుతుంది. ఆ కూరలో రుచి రూపంలో ఉన్నవాడు తెలియేషు తైలం పుష్పేషు గంధం. పుష్పాల్లో గంధం రూపంలో ఉన్నది, నువ్వు గింజలో ఆ నూనె రూపంలో ఉన్నది పరమాత్మ. యోగ వాసిష్ఠం చెప్పినమాట. ఈ కూరలో నీకు ఇష్టమైన రుచి రూపంలో ఉన్నది పరమాత్మ. అంటే పరమాత్మలో ఉండే రసశక్తి ఆ కూరలోకి వచ్చింది. ఒకరు చేస్తే కూర బాగుంటుంది, ఇంకొకరు చేస్తే అదే పదార్థం అదే తరగడం, కానీ వారి హస్తవాసి, వారికి నైపుణ్యం ఉంది, వీరికి అంత లేదు. అంతే. దాన్ని బట్టి అందులో ఉండే రుచి గ్రహిస్తే ఆ రుచే పరమాత్మ. ఒక అపూర్వ సౌందర్యం కనపడింది ఒక మనిషిలో, మగవాడు కావచ్చు. ఆ సౌందర్యాన్ని ఆస్వాదించు. సొంతం చేసుకుందామని ప్రయత్నం చేయక అక్కడే జీవితం నాశనం అయిపోతుంది.
ఎంత అందమైన మనిషి కనపడినా మనం ఎంతసేపు చూసినా వాళ్ళు ఆనందిస్తారండి. వాళ్ళు ఏమో అభ్యంతరం చెప్పరు, ఆనందిస్తారు. మనది వెధవేషాలు వేసామనుకో ఒళ్ళు మడిపోతుంది. ఎందుకు వేస్తున్నావు? సొంతం చేసు. సొంతం ఎందుకయ్యా పని లేక? ఇప్పుడు సొంతం చేసుకున్న వాళ్ళని ఏం చేసావు ఇక్కడ? ప్రతిదీ జీవితం నాసి సొంతం చేసుకో. టు ఓనర్షిప్. ఎందుకంటే ఈ ఓనర్షిప్ మన జీవితం మీదే మనకు ఓనర్షిప్ లేదే. ఈ ఓనర్షిప్ వల్ల మొత్తం షిప్ అంతా మునిగిపోయింది. ఇక్కడ ఏది అక్కర్లేదు. కనిపించిన దాన్ని చూస్తాం, వినిపించిన దాన్ని వింటాం, తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకుంటాం, వెళ్ళిపోవలసిన రోజు వెళ్ళిపోతాం. అదే అద్వైతం, అదే అపరోక్షానుభూతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.